ఇప్పుడు మనం భగవద్గీతలో నిత్య జీవితంలో మనం ఎట్లా ఏమేమిటి అప్లై చేసుకోవాలనేటువంటి చదువుకుంటున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు పికప్ చేస్తున్నాం. వాటిని మనం ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది. సో నౌ ఐ హావ్ పిక్డ్ అప్ సమ్ ఆఫ్ ది స్టాంజాస్ ఫ్రమ్ ది 4th chapter of Bhagavad Gita. So let us see what is given there. His master named this 4th chapter as Book of Knowledge. సో దీంట్లో 19వ శ్లోకం, ఇందులో ఏం చెప్తున్నాడంటే, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణః తమాహు పండితం బుధాః. అది శ్లోకం, 19వ శ్లోకం. సో ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, సర్వే సమారంభాః, మనం ఏదైనా మొదలు పెట్టడం. సమారంభం అంటే స్టార్టింగ్. మనం ఏదైనా మొదలుపెట్టినప్పటికీ మొదలు పెట్టడం అనేటువంటిది అవి ఎలా ఉండాలంటే కామ సంకల్ప వర్జిత. అది కామం అంటే డిజైర్, కోరిక. సో లెట్ యువర్ డీడ్స్ అండ్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ డీడ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్ అండ్ మోటివ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఏదైనా ఒక పని చెయ్యాలి, సమంగా వింటే అని పంపించేస్తాం బయటికి. మనం ఏదైనా ఒక పని చేయాలి, అది ఏదైనా సరే. మన విద్యార్థులం అయితే దాన్ని మనం సాధించాల్సింది, ఏదైనా సరే, ఎవరైనా సరే. అయితే అక్కడ ఏ పనైనా సరే మనం లెట్ యువర్ డీడ్స్, మనం రోజు చేసేటువంటిది, విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే, దాని మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామ సంకల్ప వర్జిత. బిగినింగ్ ఆఫ్ యువర్ డీడ్స్ బీ ఫ్రీ ఫ్రమ్ డిజైర్ అండ్ మోటివ్. ముందు ఒక కోరిక పెట్టుకుని మనసులో దాంతో ఆ పని ప్రారంభం చేయాలి. కోరిక, డిజైర్ అనేటువంటిది మైండ్లో ఏం లేకుండా చేయవలసిన పనిని చేయవలసినటువంటి సమయంలో చేయడం అనేటువంటిది ముందు మనం నేర్చుకోవాలి. సో వీ హ్యావ్ టు టేకప్ ద వర్క్ విచ్ వీ హ్యావ్ టు డూ, నాట్ వీ వాంట్ టు డూ. వీ హ్యావ్ టు డూ అంటే మనం చేయవలసినటువంటివి. అందుకని చేయదలుచుకున్నామని చేసేసామంటే మునిగిపోతాం. ఎందుకని చేయదలుచుకోవడం అనేటువంటిది మోటివ్ మనసులోకి వస్తుంది. అందుకనే ఫ్రీ ఫ్రమ్ డిజైర్ అండ్ మోటివ్ అంటే సంకల్పం. ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అని మనం చేయవలసింది కాబట్టి మనం చేస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫ్రీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ యువర్ డీడ్స్, ఫ్రీ ఫ్రమ్ మోటివ్, డిజైర్ అండ్ మోటివ్. దానివల్ల ఏం జరుగుతుందని చెప్పాడు, దెన్ యూ హ్యావ్ యువర్ డీడ్స్ ప్యూరిఫైడ్ బై ది ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణః, మనం చేసేటువంటి ఏదైనా సరే జ్ఞానాగ్ని అనేటువంటి దాంట్లో దాని కర్మఫలాలు అవన్నీ కూడా దగ్ధం అవుతాయి. జ్ఞానం అనేటువంటిది ఒక ఫైర్, నాలెడ్జ్ ఈజ్ ఎ ఫైర్. ఫైర్ ఏం చేస్తుంది, అన్నిటినీ ప్యూరిఫై చేస్తుంది, అన్నిటిని వెలిగిస్తుంది. అందుకని జ్ఞానం అనేటువంటిది మనం ప్యూరిఫై చేసేటువంటిది. అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా సరే చేయవలసిన పనే కాదా, మోటివ్, డిజైర్, ఈ రెండింటితో చూడకూడదు. ఇది మనం చేయాల్సిన పనే కాదా, చేయవలసిన పని అయితే చెయ్యి. ఆ పని నీకు మిగిలినటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగుండాలి.
అంతేగాని నేను బాగుండడం కోసం మాత్రం చేసుకుంటాను, పక్కవాడు ఏమైపోతే అని అంటే అది చేయకూడదు. అందుకని ఇవన్నీ కన్సిడరేషన్స్. ఇలా చేసేటువంటి వాడిని పండితుడు అంటారు అని చెప్పాడు భగవద్గీతలో. పండితుడంటే స్టేజీకి ఉపన్యాసాలు ఇచ్చేవాడిని అర్థం కాదు. భగవద్గీత మొత్తంలో 4 చోట్ల చెప్పాడు పండితుడు అనేటువంటి పదం వాడాడు. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా ఒక శ్లోకం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ తమాహు పండితం బుధాహ. సో ది లెర్నెడ్ కాల్డ్ సచ్ పర్సన్ ఏ లెర్నెడ్. తర్వాత నెక్స్ట్ స్టాంజాలో కూడా ఏం చెప్తున్నారంటే 20వ స్టాంజాలో త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్య విప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. లీవ్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్ ది రిజల్ట్ ఆఫ్ ఎ డీడ్. మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని చేయడమే తప్ప దీని ఫలితం ఎలా ఉంటుంది అని ఆలోచించామంటే పనికిరావు. ఎందుకని నీ చేతిలో ఉండదు కాబట్టి. ఫలితం నీ చేతిలో ఉండదుగా. పరీక్ష రాయడం వరకే నీ పని. పరీక్షలో నీకు ఎన్ని మార్కులు రావాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా నీ చేతిలో ఉండవు. అలాగే ఏదైనా సరే ఒక పని టేకప్ చేసినప్పుడు అది యువర్ మైండ్ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ది రిజల్ట్ ఆఫ్ ది డీడ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. చేయవలసిన పనే చేయాలి, కానీ రిజల్ట్ దృష్టిలో పెట్టి మనం మామూలుగా ఎలా చేస్తాం, రిజల్ట్ ఓరియంటెడ్ మనకు అలవాటు. ముందే రిజల్ట్ ఓరియంటెడ్ అంటే 100కి 97 రావాలంటే అని పెట్టుకుని ఏం చేయాలని అట్నుంచి ఇటు తలకిందులు. ముందు నువ్వు చేయవలసిన ముందు అసలు ఏం చేయకుండా నువ్వు స్టార్ట్ నౌ, కీప్ డూయింగ్. నీకు ఎంత రావాలో ఏం రావాలనేటువంటిది అన్ని దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ బిట్వీన్. మన ఇష్టం కాదు. అందుకని లీవ్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్ టు ది రిజల్ట్. అటాచ్మెంట్ ఈజ్ మెంటల్. సో ఒకడు ఉంటాడు, నేను పరీక్షకి వెళ్తున్నాను, చాలా భయంగా ఉంటే నువ్వు చేయవలసిందంటే పరీక్షకి తయారవడం. ముందుగానే తయారవడం అంటే డ్రెస్సెస్ తయారవడం కాదు, సంవత్సరం అంతా స్టడీ చేసి దానికి కావాల్సినట్టుగా ప్రిపేర్ అవ్వడం. పరీక్ష టైం అప్పుడు వెళ్ళి పరీక్ష రాయడం, అప్పుడు భయమే ఉండదు. అంతేగాని ముందున లేకుండా పరీక్షకి వెళ్ళేప్పుడు నాకు భయం వేస్తుంది అనేటువంటి వాడు అది పనికిరాడు. భయం ఎందుకు? నువ్వు రాయి, నేను పాస్ అవుతానా లేదా, లేదా అనుకున్న మార్కులు వస్తాయి లేదా, నీ ఇష్టం, నీ చేతిలో ఏమి ఉండవు. దాని గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు రాయలేవు. మనకి చాలామందికి అన్నీ వచ్చి కూడా పరీక్షలోకి వెళ్ళంగానే ఆ పేపర్ చూడంగానే అన్నీ మర్చిపోతారు కొంతమంది. ఎందుకని? ఆ పేపర్ చూడంగానే మనం అనుకున్న మార్కులు వస్తాయి రావని దృష్టి దాని మీకు వెళ్తే ఇంకేం గుర్తుంటుంది. తర్వాత ఇంకోటి కూడా ప్రాక్టికల్గా చాలామందికి ఎంత చదివినా గుర్తుంటం లేదండి అంటారు. ఎందుకంట అంటే ఇవి మనకు గుర్తుండాలి, ఇది మనం మర్చిపోతామేమో, ఇవన్నీ అడ్డొస్తాయి దానికి. అందువల్ల గుర్తుండదు. మనం మామూలుగా ఏదో క్యాజువల్గా కొన్ని కథలు చదువుతూ ఉంటాం, లేదా కొన్ని వింటాం. ఒక్కసారి విన్నా, ఒక్కసారి చదివినా మళ్ళీ ఎప్పుడు మర్చిపోం. ఎందుకని? అక్కడ మనం గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు. ఇక్కడేమో చదవడం మొదలెట్టినప్పటి నుంచి ఇది గుర్తుంటుందేమో, గుర్తుండదో అనుకుంటే ఇవన్నీ అడ్డొస్తాయి అన్నమాట మనకి. అది కారణం. అందుకని నువ్వు ఎలా అయితే క్యాజువల్గా ఒక స్టోరీ చదువుతావో అలాగే ఇది కూడా అలాగే చదువు, అప్పుడు నీకేం ఇబ్బంది ఉండదు. ఇది ప్రాక్టికల్గా అప్లై చేస్తే తెలుస్తుంది. నేను అప్లై చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను కూడా స్టూడెంట్నే కదా. నేను ఎప్పుడో చదువుకునేప్పుడు ఇది మనకు గుర్తుంటుందో అనుకోలేదు. క్లాస్లో చెప్పినప్పుడు అటెంటివ్గా విన్నాం. సో వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ హ్యావ్ అప్లైడ్ దిస్ సేమ్ బికాస్ ఆల్రెడీ ఐ వాజ్ స్టార్ట్ భగవద్గీత from my childhood. So I have applied this as when I was a student. What I did? I was attentively listening to the teacher, what he is teaching. Then when I was studying, I never thought of whether I will remember this or not. Just keep going on studying. So it was not difficult I never felt any difficulty.
I was not afraid before any examination. That's all. అప్పుడు మనకేమి మనం సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఎప్పుడు. సో ఈవెన్ డైలీ లైఫ్ ఆల్సో విల్ బి లైక్ దట్. హ్యావ్ నో సపోర్ట్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. దీనికి అది సపోర్ట్ ఇది సపోర్ట్ అనకూడదు, నీకు నువ్వే సపోర్ట్ అని నేనంటే లోపల ఉన్నటువంటిది ఐయామ్. దెన్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ దో యు ఆర్ అప్లైడ్ టు మెనీ డీడ్స్. అప్పుడు ఏమవుతుంది తెలిసిన, నువ్వు చాలా పనులు చేసినప్పటికీ కూడా ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాడికి ఎలా అయితే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుందో, వీడు ఇన్ని పనులు చేస్తున్నా అలాగే ఉంటాడు, ఏం ఇబ్బంది ఉండదు. నో స్ట్రెయిన్, నో నథింగ్. అది యోగం అంటే. దట్ ఈజ్ కాల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా. ఇంకా ఏం చెప్తున్నారంటే, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఏదైనా సరే మనం చేసేటువంటి పని మన బంధిస్తుంది బంధించదు, ఇది మనం ఆలోచిస్తుంటాం. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, బీ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ టు యూ. పరీక్షలో రాసాం, 90% వచ్చింది, అని అడగకూడదు. బీ కంటెంటెడ్. 90% వచ్చింది, ఓకే. మా పక్కవాడికి 95%, నీకెందుకు అది ఆ దురద? నీకు 90% వచ్చిందిగా, బీ కంటెంటెడ్. ఏ విషయంలో అయినా అంతే. బీ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ టు యూ. వాడి పక్కన పెద్ద విల్లా కట్టుకున్నాడు, నీకు అంత కట్టుకోవడం తాతలే, ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు చెంది నీ ఉండడానికి ఇల్లు ఉందిగా, ఎందుకు సంతోషంగా ఉండు. విల్లా కట్టుకోలేకపోయినది అదెందుకు? నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. నీకు ఏది అవసరమో అది కానీ నీకు అవసరం లేనిది ఇంకోని బట్టి కంపేర్ చేసుకుందని నేను జీవితంలో ఎప్పుడూ బాగుపడను. సో యూ షుడ్ నెవర్ కంపేర్ విత్ అదర్స్. Be ready, be contented with whatever comes to you. Be above the pairs of opposites. What are the pairs of opposites? Sukham, dukkham, joy and sorrow. This is one pair, completely opposite to each other. Pairs of opposites antaru వీటిని. అలాగే శీతోష్ణ సుఖదుఖములు, శీతము ఉష్ణము, కూల్ టచ్. మనం ఇప్పుడు ఏసీ వేసుకుంటే వేసంకాలం వేడిగా ఉంది కూడా వేసుకుంటే చల్లగా ఉంది, బాగుంది. ఇది యాబ్సల్యూటా? బాగా శీతాకాలం వింటర్ వచ్చింది, అప్పుడు ఇది వేసుకుంటా, అప్పుడు మీ హీటర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. అందుకని ఇలాంటివి సుఖం దుఃఖం కూడా అంతే. లాభం ప్రాఫిట్ అండ్ లాస్ టేక్ విత్ ద సేమ్ స్పిరిట్. ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, ఇంకోసారి లాస్ వచ్చింది, ఎస్, యాక్సెప్ట్ ఇట్. పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే బీ అబౌవ్ ది పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. వీటిని ఏమంటారంటే ద్వంద్వములు అంటారు. అందుకని ద్వంద్వాతీత విమత్సర. విమత్సర అంటే బీ అబౌవ్ జెలసీ. మత్సరం అంటే జెలసీ. వాడికి ఉంది, మనకు లేదు. వాడికి ఉంది అంటే వాడికి మనకి లేదు, మనకి ఏది ఉందో మనకి ఏది ఇస్తారో ఇస్తారు. అందుకని వాడికి ఉంది మనకు లేదని ఏడవకూడదు, జెలసీ ఉండకూడదు ఎక్కడ. విమత్సర. యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలసీ. దెన్ యూ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ. Keep poise of the scale pans of success and failure.
మనకి త్రాసు పట్టుకుంటే ఇటొకటి ఉంటే బ్యాలెన్స్లో, ఒకటి సక్సెస్ ఇంకోటి ఫెయిల్యూర్. ఒకసారి అది పైకి వెళ్తే ఇది కిందకి వెళ్తుంది, ఒకసారి ఇది పైకి వెళ్తే అది కిందకి వెళ్తుంది. అలా కాకుండా నువ్వేం చేయాలి, రెండు సమానంగా ఉండేట్టుగా సెంటర్లో పట్టుకున్నావు అనుకో, సెంటర్లో ఉన్నావు అనుకో, బోత్ ఆర్ ఈక్వల్. దెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్, యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై దట్. అది డూ యువర్ లాట్ అండ్ యు ఆర్ నాట్ కండిషన్డ్. వాట్ వీ హ్యావ్ టు డూ యువర్ లాట్. మనకి ఇవ్వబడినటువంటి పని మనం చేయవలసినటువంటి పని చేయి. ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, యూ షుడ్ పుట్ ఎఫర్ట్ టు టీచ్ ప్రాపర్లీ టు యువర్ స్టూడెంట్స్ సో దట్ దే విల్ బి బెనిఫిటెడ్. ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ మన్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఎల్స్, సో with what spirit you have to do, you can do business, you can produce something, but at the same time, why you are doing this should be useful for many people. Do not think of profit or loss for you personally. అలాంటి వాడికి ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. ఏడుస్తూ ఉండేవాడికి చిక్కు అంతా, ఎంత వచ్చినా ఏడుస్తూ ఉంటే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. దేంట్లో అయినా అంతే. అలా కనుక మనం ఉండగలిగితే జాగ్రత్తగా సెంటర్లో, దెన్ మనం వీఆర్ నాట్ కండిషన్డ్ బై ఎనీథింగ్, మనం హాయిగా ఉండొచ్చు. స్టాంజా 23లో గత సంగస్య ముక్తశ్చ జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అన్నాడు. లెట్ అటాచ్మెంట్ లీవ్ యూ. ఏదైనా సరే అటాచ్మెంట్, సంఘం అంటారు, గత సంగ. అటాచ్మెంట్ ఏమవుతుంది మన మనస్సుకి. వెన్ యువర్ మైండ్ గెట్ అటాచ్డ్ టు సంథింగ్, దెన్ బై ది absence ఆఫ్ దట్ థింగ్ యూ విల్ గెట్ సారో. ఎందుకు మనకు దుఃఖం వస్తుంది అంటే మన మనస్సు దేనికైనా అటాచ్ అవుతుంది. ఇవాళ ఎవరో మనని విమానం ఎక్కి తీసుకెళ్ళారనుకోండి, వెళ్ళాము. రేపు నువ్వు బస్సు ఎక్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏడకూడదు. నువ్వు విమానం వెళ్ళినప్పుడు ఈ కంఫర్ట్కి నీ మనస్సు కనుక అటాచ్ అయిపోయిందో, రేపొద్దున బస్సు ఎక్కాల్సి వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. ఎందువల్ల ఇప్పుడు ఏడుపు వచ్చింది? బికాజ్ ఆఫ్ అటాచ్మెంట్. సో లీవ్ అటాచ్మెంట్. ఇవాళ మనకి ఫీస్ట్కి వెళ్ళాం, బ్రహ్మాండంగా అన్ని స్వీట్లు గిట్లు వేసారు, బాగా పెట్టారు, మంచి అని పెట్టారు, బాగుంది. రేపు మనం ఇంకో చోటి దేనికి వెళ్ళాం, వాళ్ళు అక్కడ పెద్ద ఏం లేరు, ఒక పచ్చడి అన్నం చారు అని తినాలన్నారు. అబ్బే అని అడగకూడదు, అప్పుడు అదే తిన్నాను. అంటే ఏమిటి? యువర్ మైండ్ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ థింగ్. అక్కడ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ అటాచ్డ్, నో ప్రాబ్లం. అలా ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. I could tell you all this because of my personal experience. When I have applied this, I found it correct. నేను మొట్టమొదటిసారి మాస్కో వెళ్ళినప్పుడు వారం రోజులు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పిలిచి వెళ్ళాను. ఆ వారం రోజులు ఉడికించిన బంగాళదుంప తప్ప ఇంకేమీ లేదు. అయ్యో ఇంట్లో ఉన్నప్పుడు ఇవి తిన్నావు, నువ్వు ఇంట్లో కలుగా ఉంది, నువ్వు వేరే దేశంలో ఉన్నావు, వాడు వేరే చోటుకి వెళ్ళాను, వాడు పిలిచారు, నువ్వు వెళ్ళావుగా, ఏమాయి రోగం? ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి ఉందిగా, బంగాళదుంప ఉడకబెట్టి ఇచ్చారు, తిన్నాము. ఎందుకు? వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫుడ్ ఆర్ ఎనీ పర్టికులర్ టేస్ట్, యూ హ్యావ్ నో ప్రాబ్లం. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ కెన్ కన్ఫర్మ్ ది స్టాండ్స్ ఆఫ్ భగవద్గీత. 2 పూట్ల ఓన్లీ ఉడికించి బంగాళదుంపే, అలా పైన తొక్క తీసేసి తినడమే, అంతే. ఆకలి వేస్తుందే తినడమే. పైగా బయట -25 టెంపరేచర్ ఉంది. ఇంకేమి ఎందుకు తినలేరంటే ఇంకేం లేదు అక్కడ. ఇంకేమైనా తినాలంటే అక్కడ ఫిష్ అవన్నీ మనం తినం కదా. ఓన్లీ బంగాళదుంప ఉంది, నోరు మూసుకుని
అది తిన్నాం. అయ్యో ఇక్కడ ఇలా ఉందని ఏం అడవక్కర్లేదు, ఉందిగా. పైగా అప్పుడు బయటికి వెళ్ళిన ఫ్రూట్స్ కొనుక్కోవడం ఏం లేదు. అప్పుడు సెక్యూరిటీ చాలా డేంజరస్, వెనక బయట ఫైటింగ్ అవుతుంది, బాంబింగ్ గారు ఎంత అవుతుంది ఎక్కడ ఉన్నప్పుడు. అందుకని సెక్యూరిటీ బయటికి వెళ్ళినవారు. ఆ ఉన్నది ఏదో తినన్నారు, ఉన్నది బంగాళదుంప ఉంది, ఓకే. మరి తాగడానికి కాచిన నీళ్ళు ఇచ్చారు, తాగు, ఏం పోయింది, నీళ్లు కాచి ఇచ్చారు కదా. సో దే హ్యావ్ బాయిల్డ్ ది వాటర్ అండ్ హ్యావ్ గివెన్, డ్రింక్ దట్ వాటర్ అండ్ ఈట్ దట్ బాయిల్డ్ పొటాటో, ఫినిష్. For 1 week like that, I have no problem, because I have applied this from the Bhagavad Gita. అంటే భగవద్గీత ఎంత వాల్యుబులో మనం తెలుస్తున్నారంటే అప్పుడు వీ హ్యావ్ టు అప్లై. ఊరికే భగవద్ చదివేసుకుని ఊరికే ఐడియల్ అనేటువంటిది వేస్ట్. మనం చాలా ఆదర్శాలు ఉంటాయి, ఐడియల్స్ అనుకుంటాం. ఒక ఆయన చెప్పారు, పెద్ద చాలా మహానుభావుడు, ఐడియల్ అంటే ఏమిటంటే ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పోండ్ అన్నాడు. నాకు ఆదర్శం ఉంది అంటే ఇప్పుడు నువ్వు చేయట్లేదు అని అర్థం. ఆదర్శం అంటే నేను ఇట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఉండలేదు. అందుకని ఆదర్శాలు కాదు, ఆచరణ కావాల్సింది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఓన్లీ యాక్షన్ బట్ నాట్ ఐడియల్స్. ఐడియల్స్ ఆర్ యూస్లెస్, యాక్షన్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆచరణ తప్ప ఆదర్శాలకు ఎదురసలు పనికిరావు. ఆదర్శం అంటే ఏమిటి, ఇప్పుడు చేయదలుచుకోలేదని అర్థం, తర్వాత చేస్తానంటే తర్వాత చేస్తాడు. అప్పటిదాకా మధ్యలో ఏమవుతాం మనం ఏం చెప్పలేంగా, మన చేతిలో ఉండదు. అందుకని అవేం చేయకూడదు అలా. తర్వాత మనం రోజు చేసేటువంటి ఏ పైనైనా సరే, ఎనీ వర్క్, ఈవెన్ టేకింగ్ ఫుడ్ ఆల్సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో ఇంకో శ్లోకంలో చెప్పారు, 24 శ్లోకంలో. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. చాలామందికి వచ్చింటుంది ఈ శ్లోకం, నేర్చుకుని ఉంటారు. బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ వాడు అందరికి పిల్లలందరూ చెప్తున్నారు, బ్రహ్మ కర్మ సమాధినా. చూసావా బాగా ఎంత బ్రహ్మార్పణం. నువ్వేం చేస్తున్నా సరే, బ్రహ్మ అంటే ఎవరు, క్రియేటర్. అది బీ క్రియేటివ్ అండ్ బీ ఏ క్రియేటర్. మాస్టర్ గారు దీనికి ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆఫర్ ఎవ్రీథింగ్ టు ది క్రియేటివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది క్రియేటర్. అది బ్రహ్మార్పణం అంటే. నువ్వు ఏ పని చేసినా, మనం ఆహారం తీసుకుంటున్నాం, ఆహారం తీసుకునేప్పుడు ఎలా తింటూ తీయాలి, ఈ ఆహారం నా పొట్టక నేను తింటున్నాను అనుకున్నావా, దానివల్ల నీకు ఆరోగ్యం రాదు. బ్రహ్మార్పణం ముందనుకనే ఆహారం తీసుకునే ముందు మనకి ఆహారాన్ని ఇచ్చింది ఎవరు, పరమాత్మ. అందుకని ఆయన తెలుసుకో, ఆయనకి ఆ పరమాత్మకి సమర్పణం, బ్రహ్మార్పణం చేయాలి. ఆహారం, లెట్ ఇట్ బి టేకింగ్ ఫుడ్, let it be any work you offer to the creator consciousness, brahmarpanam. Let your lot be an offering to the creator in the fire of creator, by the creator. చూసారా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి. బ్రహ్మహవిహి, హవిస్ అంటే అగ్నిలో వేసేటువంటిది. మనం నెయ్యి సమిధలు వేస్తామే, ఇవన్నీ కూడా హవిస్ అంటారు. అందుకని మన వర్క్ కూడా అటువంటిదే, బ్రహ్మహవి. పైగా అగ్ని కూడా బ్రహ్మే, బ్రహ్మాగ్నౌ, ది ఫైర్ ఆఫ్ ది క్రియేటర్. ఎవరి చేత, బ్రహ్మణాహుతం. హవనం చేసేటువంటి నువ్వు కూడా బ్రహ్మమే, నీలో ఉంది ఆ బ్రహ్మే. బ్రహ్మ అనేటువంటి అగ్నిలో హవిస్ అనేటువంటిది బ్రహ్మార్పణంగా వేస్తున్నటువంటిది. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని ఒక్క వాక్యం ఉంది ఉపనిషత్తులో. ఉపనిషత్తులో ఉన్న వాక్యంలో సర్వం కల్ ఇదం బ్రహ్మ. నువ్వు ఈ చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా సర్వం బ్రహ్మ అంటే క్రియేటివ్ కాన్షియస్నెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ దట్ క్రియేటివ్ కాన్షియస్నెస్. అది సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపనిషత్తు వాక్యం అండి.
దానికి ఈ ఈ శ్లోకం సరిగ్గా దాన్ని ఇంకా విడమర్చి చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. ఇట్ ఈస్ బౌండ్ టు గో టు ది క్రియేటర్. వెన్ యూ డూ దట్, ది రిజల్ట్ గోస్ టు ది క్రియేటర్. బ్రహ్మార్పణం. ఇట్ ఈస్ ఎ డీడ్ డన్ బై ది క్రియేటర్, నాట్ బై యూ. రిమెంబర్ దట్. నేను చేస్తున్నా అనుకోవద్దు, మన ద్వారా క్రియేటర్ అదే ఆఫరింగ్ చేస్తున్నటువంటి. ఇట్ ఈస్ డన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్ అని చెప్పారు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. కాస్మిక్ కాన్షియస్నెస్కి వెళ్ళి చేరుతుంది. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ది క్రియేటర్, ఫర్ ది క్రియేటర్. అది మనకి తెలుసుకోవాల్సింది. అందుకని మనం కూడా వీఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అప్పుడు యూ విల్ బి వెరీ పీస్ఫుల్. యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కండిషనింగ్. అది ఇక్కడ ఉన్నటువంటిది. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, యజ్ఞశిష్ట అమృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకశ్చ యజ్ఞశ్చ కుతో అన్యః కురు సత్తమా. బై ఆఫరింగ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్, ది వన్ హూ ఆఫర్స్ టేస్ట్స్ ఎటర్నిటీ. అది అమృతత్వం అండి. స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ అంటే ఇది నాది అనుకోవడం కాదు, ఇది మనకి ఇచ్చినటువంటిది పరమాత్మ. కాబట్టి దీన్ని సమర్పణ చేద్దాం. మనం భోజనం చేద్దాం అనుకుంటున్నాం, ఇంతలోకే ఒకళ్ళు వచ్చారు, ఆ రూపంలో వచ్చింది పరమాత్మే. అప్పుడు మనం అక్కడ ఆఫర్ చేసి అప్పుడు మనం తింటే ప్రసాదం. ఈవెన్ వెన్ వీ గో టు ద టెంపుల్, మనం గుళ్ళోకి వెళతాం. కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టి ఒక చెప్పు అక్కడ వదిలేసి ఒకటి తెచ్చుకుంటారు. కొంతమంది 2 చెప్పులు తెచ్చేసుకుంటారు. అంటే అది భగవంతుడు సమర్పణ చేద్దామనేటువంటి మనసులో సంకల్పం, భగవంతుని సమర్పణ చేస్తే దాన్ని ప్రసాదం అంటారు. లేకపోతే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ ప్రసాదం, కొబ్బరికాయ కదండి ప్రసాదం ఇంకో పేరు పెడతారు. ఎందుకంటే సమర్పణ చేస్తే ప్రసాదం, సమర్పణ చేసుకోకపోతే కొబ్బరికాయ. అది ఏదైనా అవ్వచ్చు. సో వెన్ యూ మేక్ ఆఫరింగ్, దెన్ ఇట్ ఈస్ ది రిమైండర్. సో అది చెప్తుంది అనమాట.